మావయ్య ఏంటి మావయ్య ఇది? శోభనం పెళ్లి కొడుకుని మీరు తీసుకెళ్ళవేంటి? ఈ సంతోషంలో అన్ని పనులు నేనే చేసేస్తున్నాను బాబు. ఓవా ఎవరన్నా చూస్తే నవ్విపోతారు మావయ్య. మీరుండండి, నేను తీసుకెళ్తాను. రా. ఆ, ఏరా ఎదవా, ఏంట్రా నీ ఉద్దేశం? ముసలోడు చస్తాడని వరోధిని బాధపడుతుంటే చూడలేక నీ ఇంటికి తీసుకొచ్చాను. ఇలాంటి ఫిట్టింగ్ లా ముసలోడు పెడతాడని నువ్వు ముందే ఊహించి కావాలనే మమ్మల్ని ఇక్కడ ఉండమంటావా? నిన్ను అయ్యో పార్దు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా పాదు. ఒకసారి నేను డ్రాప్ అయిపోయాక అటువైపు కన్నెత్తి కూడా చూడను. నన్ను నమ్ము. అసలు ఆయన మళ్ళీ గుడి నుంచి ఇక్కడికి తిరిగి వస్తాడని ఎవడు ఊహించాడు చెప్పు? రావాలని కోరుకున్నాననుకో, వచ్చిన ఆయనకి ఈ ఆలోచన వస్తుందని నేను ఎలా ఊహిస్తానా? ముసలోడికి ఇలాంటి ఆలోచన రావాలని కోరుకున్నాననుకో, కొంచెం నా వైపు నుంచి ఆలోచించు. ఆయన ముందు మీరంతా ఎలా లాక్ అయ్యారో నేను కూడా అలాగే లాక్ అయిపోయాను కదా. ఆ లాక్ ఓపెన్ చేయడం ఎలాగో నాకు తెలుసు అనుకో. ఇప్పుడు ఏం చేయమంటావో నువ్వే చెప్పు బ్రో. నువ్వు వెళ్ళిపోయింటే నాకు ఒక మంచి ఛాన్స్ దొరికేదనుకో. ఏం చేద్దాం పార్దు? ఇప్పుడు ఆయన వరుదిని లోపలికి పంపేదాకా ఆయన నిద్రపోడు. ఎలా? ఏయ్ ఒసే కుక్క, ఎందుకే కుక్కలా అరుస్తున్నావు? ఎంత అడుక్కుని తొడుక్కుంటే మాత్రం ఈ డ్రెస్ లో మా మావయ్య గుడి ముందు అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు ఏమనుకుంటా మా మావయ్య గురించి? ఆయనే బొబ్బిలి పిల్ల అనుకుంటాడు. ఈ మధ్య కొత్తగా జగదేక్ వీడని కూడా అనుకుంటున్నాడు. అది నీకు నచ్చలేదనుకో, మూసుకుని ఉండాలి. ఇలా మరుగుతావేంటే? ఈ పక్కన ఉన్నాడు మరుగుతున్నాడా? అన్నీ మూసుకుని నడవట్లా? ఓ డర్టీగా అగ్లీగా ఏంటి న్యూస్? ఇలాంటి అవుటింగ్ వచ్చినప్పుడు నో షౌటింగ్, గుడ్ గా ఉండదు. ఈ సన్ ఇలా క్రోరీశ్వరుడు కదా, అదే కోటీశ్వరుడు కదా. ఈయన ప్రెస్టేజ్ ఎప్పుడు స్టాండప్ లోనే ఉండాలి. అంటే పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి. అంటే నేను ఇప్పుడు పడుకోబెట్టానా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? కుక్కలు పెక్కలు అందుకుని ముక్కలు ముక్కలుగా పీక్కు తింటాయని ఏదో నేను మీ కాపలాగా వస్తే నన్ను ఇంత మాట్లాడతారా? చూడండి కుక్కలు ఎలా మరుగుతున్నాయో. ఏనాడైనా ఏ దొంగనైనా చూసి కుక్కలు ఇలా మరవడం చూసారా? కుక్కలు కూడా గుండెలుంటాయి మావయ్య. ఇంత జీవహింస పనికిరాదు మీకు. స్టాప్ బాబు స్టాప్. ఏదో అప్పట్లో నేను ఎక్సర్సైజ్ చేయబట్టి ఇప్పటికీ పిక్కలు కప్పల్లా ఉబ్బిపోయి స్టిఫ్ గా కనిపిస్తున్నాయనుకో, అంత మాత్రాన మాట మాటకి నా ఎక్సర్సైజ్ బాడీ గురించే మాట్లాడాలా? మనం వాకింగ్ చేద్దామా? యా ఎస్ బాబు ఎస్, అందుకే కదా కమింగ్. వాటో గాని అందరు ఆడలేడీసు నన్నే చూస్తారేంటి బాబు?
బాబు నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? వాటో పక్కన మీ ఇద్దరు ఉండగా నాకే సైట్ కొడుతున్నారంటే మరి అదంతా నేను డైటింగ్ చేయబట్టి బాడీని కాపాడుకోబట్టే కదా. ఒసే కుక్క మళ్ళీ మొరుతున్నావేంటే? కుక్క ఎక్కడ? వేర్ ఇస్ దట్? కొట్టాగా వెళ్ళిపోయింది మావయ్య. నేనుండగా మీ పిక్కలు పీక్కు తిన్నేస్తానా? ఉంటే పిక్కలైనా ఉండాలి లేదా కుక్కలైనా ఉండాలి. కుక్క ఎక్కడే? అంకుల్ అంకుల్ అమ్మో అంకుల్. ఎవరు నువ్వు? హూ ఆర్ యు మ్యాన్? నేను అంకుల్ శరత్ని. శరత్ హాయ్ హాయ్ హాయ్. వాట్ మ్యాన్? వాట్ ఇస్ దిస్ భంగిమా? పడుకున్న పందిలాగా కొమ్మకు వేలాడే కోతిలాగా ఇలాగే ఉండిపోయేంటి? స్టాండ్ అప్ మ్యాన్, స్టాండ్ అప్. అయ్యా తమ నీ గెటప్ లో చూసేసరికి ప్రపంచమే స్తంభించిపోయింది. దాంతో పాటు నా నడుం కూడా లాగైపోయింది. కాస్త నన్ను నిలబెట్టి మనిషిని చేయండి మహాప్రభు. ఇలాగే ఉంటే కార్యక్రమాలన్నీ స్తంభించిపోతాయి. లాభం లేదు, ప్రకృతి స్తంభించిపోయింది. అందులో నీ నడువెంత? దారిలో కుక్కలు మడినప్పుడే అనుకున్నాను ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవో జరుగుతాయని. ఒక్కసారిగా నా వయసు తగ్గేసరికి ప్రపంచమంతా అవురా అని నోటి మీద ఫింగర్ వేసుకుంది. చూసావా? మీరు మాట్లాడుతుండండి, నేను జాగింగ్ చేసి వస్తాను. మావయ్య కుక్కలు వస్తే పిలవండి మావయ్య, నేను వెళ్ళి పక్కన ఉంటాను. వాడు ఎక్కడ డెడ్ అయ్యాడు? ఎవడెక్కడ డెడ్ అయ్యాడో నాకేం తెలుస్తుంది అంకుల్. నేను ఇక్కడ డెడ్ అయ్యేలా ఉన్నా. చిన్నప్పుడు బళ్ళో పంతులు ఇలాగే టార్చర్ పెట్టి చంపేవాడు. ఆహా, వాడున్నాడే మీ పాత బాసుగాడు. వాడున్నాడా డెడ్ అయ్యాడా? మా పార్థు సారా? ఆ, ఏమో అంకుల్, కంపెనీ అమ్మేసుకున్నాక ఎక్కువ కలవలేదు. ఈ మధ్య అస్సలు కనిపించలేదు. నా కూతురుకి పెళ్ళైపోయింది కదా, ఇంకేమి చేయలేక ఏ పురుగుల మందు డ్రింక్ చేసి అప్కి గోయింగ్ అయి ఉంటాడు. రాస్కెల్. మా బాస్ పోయారా? ఖచ్చితంగా వాడు ఐస్ మూసి ఉంటాడు. ఆ, అంకుల్ ఏంటి? నా నడు సంగతో. పార్కులోకి వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టు. బ్యాక్ నుంచి ఎగిరెగిరి తన్నిపోతారు. సెట్ అయిపోద్ది. ముందు మీ నుంచే మొదలు పెడతారు. తల్లిపోండి అంకుల్. నేను తన్నను. నన్ను తిడితే ఏకంగా మర్డర్ చేసేస్తాను. అమ్మో